అంటే పాసర్లపూడి బ్లోఅవుట్ దాదాపుగా 2 నెలల పైన కొనసాగింది. పాసర్లపూడి బ్లోఅవుట్తోనూ ఇప్పుడు ఇరుసుమండ బ్లోఅవుట్ను కంపేర్ చేసినప్పుడు వ్యత్యాసం ఏమి కనిపిస్తుంది? అంటే ఇది మిగులు నిక్షేపంగా చూస్తున్నారు. 8 రోజుల పాటు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. నా అంచనా ప్రకారం ఈ పర్టికులర్ ఇరుసుమండ బ్లోఅవుట్ చాలా తక్కువ సమయంలోనే కంట్రోల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే మిగులు నిక్షేపాలు అనేది ఒకటే కాకుండా ఇప్పటికే టీమ్స్ అన్ని స్పెషల్ టీమ్స్ అన్ని వాళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పారు. 24 గంటల్లో టీం అంతా రెడీ అవుతుందంటున్నారు. కాబట్టి వాళ్ళు సాయంత్రం రెడీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను మొదలుపెట్టి చేసేపాటికి ఒక 2-3 రోజుల్లో అది పూర్తి కంట్రోల్కి వస్తుందని నేను నమ్ముతున్నాను. బాగా ఎక్కువ కాలం అయితే ఒక 4-5 రోజులు, వారం రోజులు పడుతుంది. కానీ దానిలాగా 2 నెలలు అలా పట్టే పరిస్థితి మాత్రం ఉండదు. 100% షూర్. అంటే మిగులు నిక్షేపానికి సంబంధించిన అంటే ఒక క్వాంటిటీ అంచనా అనేది ప్రాథమికంగా ఉంటుంది. ఆ క్వాంటిటీ బర్న్ అయిపోయిన తర్వాత ఇది దానంతటా దాగిపోతుందా, లేకపోతే దీన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు? అంటే దీనిలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. ఎట్లా అంటే భూమిలోంచి తీస్తున్నప్పుడు అదంతా ఒక పెద్ద రిజర్వాయర్ లాగా ఉంటుందని చెప్తున్నాం కదండి. అది తీస్తున్నప్పుడు ప్రెషర్ అందులో ఎప్పుడైతే బ్లోఅవుట్ వచ్చిందో ఆ ప్రెషర్కి వీటికి పక్కనున్న మట్టి కానీ అది కానీ పడిపోతూ ఉంటుంది. కింద పడిపోతున్నప్పుడు ఒక్కోసారి ఆ పడేది చాలా పెద్ద ఎత్తున పడింది అనుకోండి, అదే ఒక కౌంటర్ ప్రెషర్ దానికి ఏర్పడి అక్కడితో అది ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అదొక అవకాశం ఉంది. తర్వాత రెండోది అది జరిగినా కానీ మధ్యలో కొన్ని క్యాపిలరీస్ అయ్యి మళ్ళీ ప్రెషర్ ఏర్పడి మళ్ళీ ఫాజిల్ ఫీల్ దానిలోంచి మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే దీన్ని న్యాచురల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి కొంచెం తక్కువే. మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి తీసుకురావాల్సిందే. ఒకసారి వన్స్ అది తగ్గినాక ఏమవుతుందంటే హీట్ అయ్యి కొంచెం కంట్రోల్ అయ్యి వాటర్ అయ్యి కూడా చేసినప్పుడు దాన్ని క్యాప్ చేసిన తర్వాత ఇక దాని అంతటికి అది ఆటోమేటిక్గా సర్దుకుంటుందండి. సరే, అంటే ఇలాంటి బ్లోఅవుట్స్ సంభవించినప్పుడు సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎంత తీవ్రంగా ఉంటాయి? అంటే వాటి ఎంత ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి? ఒకటి